విచ్చేసినటువంటి పాత్రికా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే పత్రికా విలేకరులకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ శ్రీ పిఆర్ మూవీస్ యూనిట్ తరఫున మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంతో అద్భుతంగా మీరందరూ నిండు మనసుతోటి ఆశీర్వదించడానికి వచ్చారు. సినిమాలకు అతీతంగా ఒక సినిమా ఈవెంట్ లాగా లేకుండా ఒక మంచి ఉగాది పండుగ జరుగుతున్నంత, సంక్రాంతి పండుగ జరుగుతున్నంత ఆనందంగా మీరందరూ వచ్చి మీ చల్లని ఆశీస్సులు మాకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతో మందిని ఇప్పుడు కొత్త రంగుల ప్రపంచం అంటే 1 minute వీడియోలో కూడా చెప్పాను. కొత్త రంగుల ప్రపంచం అంటే ఏంటంటే కొత్త హీరోయిన్, కొత్త హీరో, అలాగే కొత్త ప్రొడ్యూసర్, కొత్త మ్యూజిక్ డైరెక్టరు, అలాగే కొత్త డైరెక్టరు, ఇలాగా చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. సో అద్భుతంగా సినిమా బాగా వచ్చింది. ఏమండి చాలామంది బయట ఏమంటారంటే కొంచెం డిలే అయినట్టు ఉందండి అని అంటే, పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు ఒక మాట అంటారు, ఎప్పుడు వచ్చామని కదనే బుల్లెట్ దిగిందా లేదా అని. అది మనం ఎప్పుడు తీసామనేది ఎవడో చూడటం. రిలీజ్ అయ్యిందా, కంటెంట్ బాగుందా, డబ్బులు వచ్చినాయా, ఓటీటీ బాగా జరిగిందా, హిందీ రైట్స్ అమ్మారా, తమిళ రైట్స్ అమ్మారా, ఇవే కావాలి మనకి. డిలేలు ఇవన్నీ పక్కన పెడితే అందరి సహకారం 24 క్రాఫ్ట్స్ బ్రహ్మాండంగా సహకరించారు. వారి యొక్క కృషి వల్లే నేను ఈరోజు డైరెక్టర్గా నిలబడగలిగాను. సో ఇక నటీనటుల పరంగా వస్తే ఇప్పుడు మా హీరోయిన్ అని చెప్తాం, మా అమ్మాయిని చెప్పడం. మా హీరోయిన్ అంటే ముందు పృథ్వీరాజ్ గారి అమ్మాయి కదా మా హీరో. కొంచెం ఫస్ట్ డే కొంచెం అంతా వాళ్ళ అమ్మాయి మీద పెడుతున్నాడు, మన మీద ఏం పెట్టట్లేదు. అలాంటివి ఏమైనా ఉన్నాయా నీకు? అలాంటివి ఏమైనా ఉన్నాయా డౌట్లు అంటే ఏమి లేవండి అంకుల్, ఇది సినిమా పరంగానే మనం వెళ్ళాలి అన్నాడు. చాలా సహృదయతోటి. వాళ్ళ నాన్నగారు కూడా కృష్ణారెడ్డి గారు నాకు మంచి మిత్రులు, వాళ్ళ మదరు అందరూ చూశారు. చాలా బాగుంది. కథ పరంగా తను ఒకటి అడిగేవాడు, అంకుల్ నాకు ఫైట్ ఉందా అనేవాడు. ఫైట్ లేని బ్రహ్మాండమైన రొమాన్స్ సాంగులు ఉన్నాయి, వ్యాంప్ సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్ ఉంది అని చెప్పేవాళ్ళం. సో మేము ఇంట్లో నేను చెప్పలేను కానీ మా వైఫ్ ఏం చెప్పుదంటే, భోజనం చేసేటప్పుడు ఈరోజు క్రాంతి ఉంటే బాగుండండి, మంచి భోజనం అంటే అనేవారు. అంటే అంతగా ఫ్యామిలీతో అటాచ్ అయిపోయినటువంటి మా హీరో. సో దీంట్లో సుబోధన సుబ్బారావు గారు, నోగరాజు గారు, మరి వారికి ఇచ్చిన క్యారెక్టర్లు నిడివి ఎంతున్నా మరి వారు ఏంటంటే సౌహృదయంతో వచ్చి, ఇలాగే మన నాగమహేష్ గారు మా బ్రదర్, ఇప్పుడు కాదు మా పరిచయం కొన్ని సంవత్సరాల నాటిది. అలాగే వారు బ్రహ్మాండంగా ఎదుగుతున్నారు ఇప్పుడు ఆర్టిస్ట్గా. అలాగే మా హరి దీంట్లో అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. అలాగే డి రాజు కానీ, విజయరంగరాజు గారి గురించి చెప్పాలి. ఆయన ఇప్పటి వరకు విలన్గా భైరవ దీపంలో మనం చూసాం. వారు ఏంటంటే కొంచెం ఆరోగ్యరీత్యా చెన్నై వెళ్ళడం జరిగింది. అలాగే అశోక్ కుమార్ గారికి మా అమ్మగారు చనిపోయారని అందువల్ల రాలేకపోతున్నానని అన్నారు. సో దీంట్లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే కృష్ణతేజ, ఇంకా మా కో డైరెక్టర్ దీంట్లో వేషం వేశారు. అలాగే కమల గారు, అలాగే రెడ్డి గారు యూనిట్ కానీ, చంద్ర గారు కానీ. ఇక డిఓపి గురించి మనం ప్రత్యేకించి మాట్లాడాలి ఈ సినిమాలో. ఏంటంటే కక్షలు, కార్పణ్యాలు, బాంబులకి నిలవైనటువంటి కడప జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి అసలు. కానీ అలా ఉండడండి. ఎందుకంటే ఇది ఆయన ఏం డబ్బులు ఇచ్చి నాతో పొగిడించుకోవట్లేదు చెప్తున్నా ఉన్నమాట. ఒక స్ట్రీట్ చిల్డ్రన్ తీసుకొచ్చి, ఒక 80 మందిని తీసుకొచ్చి వారికి డబ్బులు ఇచ్చి, వారికి హాస్టల్ అకామిడేషన్ పెట్టి, మేము వెళ్ళాము సార్ అక్కడికి, వారికి ఫుడ్ పెట్టి అన్నీ చేస్తే దాంట్లోంచి నేషనల్ అవార్డు కరాటే ఛాంపియన్ ఒక అబ్బాయి వచ్చాడు. అలాగే ఒకడు బ్రహ్మాండంగా కథతోటి డైరెక్టర్గా వస్తున్నాడు, బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. అలాంటి డిఓపి గురించి చెప్తున్నప్పుడు ఆయన కూడా ఇక్కడ ఉంటే వేదికని అలంకరిస్తే బాగుంటుందని అనుకున్నాం. మరి చంద్ర గారు ఏం రాజకీయం చేశారో ఏంటో తెలియదు కానీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అద్భుతమైన కెమెరామెన్. మేము ఏమని పిలిచేవాళ్ళు అంటే అబ్బాయి అని పిలిచాం. మా వైఫ్ కూడా అబ్బాయి అని పిలుస్తుంది, మా హీరోయిన్ మా అమ్మాయి అయితే అన్నయ్య అని పిలుస్తుంది. మరి ఇంతటి వాత్సల్యం, ఇంతటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి దూరంగా ఉంటే ఇండస్ట్రీ అండి ఇది. ఎలాంటి వాళ్ళతోటి పనిచేస్తాం మేము, ఇంకే పనిచేస్తున్నాం. ఇప్పుడు పెద్ద కెమెరామెన్లు వాళ్ళు ఏదన్నా ఒక మాట ఏమంటే ఇప్పుడు గేమ్ చేంజర్లో తిరుగు గారు కెమెరామెన్, ఆయన ఇప్పుడు మలయాళం కెమెరామెన్, టాప్ మోస్ట్ కెమెరామెన్ తోటి తమిళ సినిమా చేస్తున్నాను షెడ్యూల్. వాళ్ళు ఏదన్నా కొంచెం ఏంటంటే ఎక్కువసేపు నిలబెట్టారని మనం ఏదైనా అనుకున్నా, పృథ్వీ సార్ సారీ సార్, ನಮ್ಮ ಎಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಸರ್
ఇప్పుడే ఎందుకు సార్ ఇండస్ట్రీ, ప్లీజ్ సార్ కోఆపరేట్, ఇలా మాట్లాడతారు. మరి ఎందుకు ఆయన దూరం అయ్యాడో భగవంతుడే కాలమే నిర్ణయించాలి. సో హ్యాట్స్ అప్ టు అవర్ డిఓపి. అలాగే కమల్ గారు కానీ, అప్పుడు మంగంపేట డైరెక్టర్ అవుతున్న మా ఇంకో కో డైరెక్టర్ గారు కానీ, చంద్ర గారు కానీ, ఈ విషయం ఖచ్చితంగా మీరు చెప్పాలి. యూ షుడ్ నాట్ ఎంకరేజ్ ద టైప్ ఆఫ్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మీరు చెప్పాలి. వాళ్ళంత బాగా మీ గురించి మాట్లాడుతున్నారండి. నేను ఒక 30 ఫోన్లు చేశానండి. దిస్ ఈజ్ నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు డైరెక్టర్ యాజ్ అ యాక్టర్. రేపు పొద్దున్న నేను మెసేజ్ కూడా పెట్టాను. ఏమని పెట్టానంటే, నేను ఒక సినిమాలో యాక్ట్ చేయొచ్చు మహేష్ గారు, ఆ సినిమాకి నువ్వు కెమెరామెన్గా పనిచేయచ్చు. నేనేదో నాకు కోపం ఉందని చెప్పి నేను సినిమాకి రావడం మానేస్తాను. నేను చేయనంటానా? అయితే పృథ్వీ గారు ఉన్నారు అని చెప్పి నేను కెమెరాకి రానన్నా నేను అంటానా? ఆయన అనకూడదు కదా. ఇండస్ట్రీ ఇది ఏంటంటే సరదాగా మాట్లాడుకోవాలి. ఏదో మనం ఎవరు పెట్టిన సరే, దట్స్ ఆల్, యూ డిడ్ వెరీ వెల్, ఓకే, గాడ్ బ్లెస్ యూ. సో ఇంకా సినిమా ప్రమోషన్ గురించి వస్తే, ఒక చిన్న నిర్మాతని నిజంగా మేడం, నిజంగా మా వైఫ్ అని చెప్పకూడదు కానీ, ఎందుకు ఈ సినిమా మనం తీసాం, ఎందుకు పోస్ట్ ప్రొడక్షన్లో ఎంత ఇబ్బంది పెట్టారు, కళ్ళంతా నీళ్లు రాని రోజు లేదండి. ఒక కొత్త దర్శకుడికి కొత్త నిర్మాత నిలబడితే మాలాంటి వాళ్ళమే మేము 100 మందికి ఒక డబ్బులు ఇచ్చి వాళ్ళందరికీ ఫీడ్ చేసి ఒక 100 కుటుంబాలు బతుకుతాయండి. కృష్ణనగర్ నుంచి వచ్చిన 100 కుటుంబాలు బతుకుతాయి. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఒక 35 to 40 మెంబర్స్ డిఎండిఏ నుంచి తెలంగాణ యాక్టర్స్ అందరూ తీసుకొచ్చి మేము దీంట్లో పెట్టడం జరిగింది. మేమేం ప్యాడింగ్లు ఏం పెట్టలేదండి. మాకు క్యారెక్టర్కి సరిగ్గా సరిపోయే వాళ్ళందరిని అనుకుని పెట్టాం. ఒక కొత్త నిర్మాతని ఆమె ఏడవని రోజు లేదు, బాధపడని రోజు లేదు. డిలే 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 అని సో ఆడుకున్నారు మాతోటి. అది ఆయనకు కూడా తెలుసు. ముందున్న చంద్ర గారి గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఈజ్ యూనిట్ ఇన్ఛార్జ్. ఒక సినిమాకి ఇలాగే జరుగుతా, ఈ సినిమాలకి ఇలాగే చేస్తారా మీరు? కొంచెం ఆలోచించండి సార్. ప్లీజ్ కోఆపరేట్ విత్ న్యూ ప్రొడ్యూసర్స్. కోఆపరేట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. కోఆపరేట్ చేయకపోతే ఏం చేయలేమండి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేయలేము సార్. కొత్త నిర్మాతలు సినిమాలు చేయలేరండి. ఏం సార్, మొత్తం మీకు తెలియదు. మా మిస్సెస్ ఉండి సినిమా అద్భుతంగా రావాలి బాబా, ఈ రోజు కాకపోతే రేపు పొద్దున్న 100 పులిగోరలు వేసుకోవచ్చు నువ్వు అని చెప్పి తను ఎంతో ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టి పులిగోర చేస్తే అది తీసి కూడా తాగట్టు పెట్టి మేము సినిమా చేసి సాంగ్స్ పూర్తి చేసాం. ఆ సాంగ్ పూర్తి చేయడం కూడా అనేది మీకు చెప్తున్నాను. ఎన్ని నిజాలు ఇవి ఆయన తెలుసు అండి. ఆయన ఎందుకు మాట్లాడలా? నేను అడుగుదాం అనుకున్న సభాముఖంగా ప్లీజ్. ఎందుకంటే మేము ఇంటి ముందుకు వెళ్ళి కెమెరామెన్ ఉన్నారని మేము బతిమాడుకోకి వచ్చింది. సంటు మాస్టర్ గారు, మీ మహేష్ గారు మీరు తెలుసు కాబట్టి. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరే చెప్తారండి, కొత్త నిర్మాతలను కాపాడండి. మీరు ఇవన్నీ ఎలివేట్ చేయండి. కొత్త నిర్మాతలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, డైరెక్టర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే, పిల్లలు ఏమంటారంటే, ఇటు క్రాంతి రెడ్డి కానీ, మా అమ్మాయి కానీ, మా మిస్సెస్ ఆల్రెడీ సీజ్ కొరియోగ్రాఫర్ ఫ్రమ్ చెన్నై కార్డు తీసుకుని తను వద్దులేక అని చెప్పి తను సీరియల్స్ అవి చేయటం అవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే, మహేష్ అపాల రికార్డింగ్ అద్భుతంగా ఇచ్చాడు. అతను అద్భుతం, బ్రహ్మాండం అన్నమాట. ఈ రోజును చూసి రికార్డింగ్. అలాగే ఆదిత్య, వేరే ఆదిత్య వెళ్ళిపోయారా? ఆదిత్య గారు అద్భుతంగా ట్యూన్స్, అద్భుతంగా సహకారం, పాపం ఆయన చాలా బాగా కోఆపరేట్ చేశారు. అలాగే స్టంట్ శ్రీ గారు కానీ, ఇక మొత్తం పేరున ప్రతిరోజు అన్నయ్య అని రాజశేఖర్ గారికి, అన్నయ్య అని నోకరాజు గారికి సినిమా ఎలా జరుగుతుంది ఏంటని తను 24 క్రాఫ్ట్స్ మీద నాకు కమాండింగ్ కదా, నాకు ఎక్కువైంది కమాండింగ్. 10 సినిమాలు చేసిన అనుభవం వచ్చేస్తుంది దానికి. సో ఇంకొక సినిమా ప్లాన్లోనే ఉన్నాం కానీ ఇవన్నీ మేము పక్కన పెట్టేస్తామండి. ఇలా పక్కన పెట్టకపోతే మనం ముందుకెళ్తాం. సో రజనీకాంత్ గారు చెప్పారు, మొరగని కుక్క లేదు, ఇప్పుడు మొరగని నోరు లేదు, కరవని కుక్క లేదు, ఇవి లేని ప్రపంచం లేదు, మన పని మనం చేసుకుంటూ పోవాలి రాజా అని అన్నాడు ఆయన. అదే మాకు ఇన్స్పిరేషన్. దట్ ఈస్ పవర్ ది సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే, పేర్లు అనవసరం. ఎందుకంటే లౌక్యం సినిమా చేశాను కానీ నాకు లౌక్యం లేదు. లౌక్యం అంటే ఈ రోజున నా పక్కన గన్మెన్లు పెద్ద పెద్ద BMW కార్లు ఉంటాడు, అవి లేవంటది. రోజు ఆమె తిడతా ఉంటుంది, 1 సెంటు భూమి లేదు ఏంటని. నేను చెప్పేది ఏంటంటే, లౌక్యం ఉంటే మనకి భజన చేయడం చేస్తారు. హరిలో రంగా అని
భజనలు మాకు రావు, మాకు వచ్చే వేషాలు మేము చేస్తాం, మాకు వచ్చిన దాంట్లో మేము బతుకుతాం, మాకు ఒక పిల్లలు, నేను, మా పాప, మా ఆవిడ బతికితే చాలండి. ఇంతకన్నా జీవితంలో ఏమి ఆశించక్కర్లా. 30 రోజులు పని అక్కర్లా, 5 రోజులు పని చేస్తే ఒకరోజు మా డాగ్స్కి, ఒకరోజు మా ఫీడింగ్కి సరిపోద్ది. సో ప్రమోషన్ వాళ్ళు ఏమనుకుంటారంటే, మా నాన్న చిరంజీవి గారితో యాక్ట్ చేశారు, మా నాన్న మహేష్ బాబుతో యాక్ట్ చేశారు, మా నాన్న రవితేజతో యాక్ట్ చేశారు, మా నాన్న ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు, అల్లు అర్జున్ గారితో యాక్ట్ చేశారు, ఇంతమంది ప్రొడ్యూసర్లు తెలుసు, ఇంతమంది హీరోలు తెలుసు. ఏమంటే పాపం చెప్తుంది కదండి ఒక ఆయన, మీరు వెళ్ళిపోతే ఇమీడియట్గా అయిపోతండి పని. కానీ ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక హీరో ఏమన్నారంటే, ఏముంది తొక్క 35-40 సీన్లు నువ్వు చేసుంటావు, డైరెక్టర్గా ఆ సాంగ్ ఏమో మాస్టర్ చేసుకుని ఉంటాడు, ఫైట్లు ఏమో స్టంట్ మాస్టర్ చేసుకుని ఉంటాడు, నువ్వు చేసేది దీని గురించి నేను ఎందుకు చెప్పాలన్నాడు. ఆ రోజు నేను వచ్చి చెప్పాను తనకి, ఇద్దరం కళ్ళంతా నీళ్ళు పెట్టుకుని, మా పాప ఒకటే ఉంది, అక్కర్లేదులేండి, మన మంచి హృదయం మనకు తోడుగా ఉన్న వాళ్ళతోనే మనం ట్రావెల్ అవుతాం. సో ఇది పరిస్థితి. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఇండస్ట్రీ వాళ్ళని ఆదుకోకపోతే, ఇప్పుడు పనికిరాని ఆర్టిస్ట్ ఏం కాదు నేను, ఇప్పుడు ప్రజెంట్ ఐఎమ్ డూయింగ్, కొంచెం మధ్యలో వచ్చిన స్లో అయినా ఇప్పుడు బ్రహ్మాండంగా పరిగెడుతుంది తమిళ తెలుగులో. సో సో వారు చేయలేదంటే వారి విఘ్నతకి వదిలేద్దాం. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఒక ఎంపీఓ, ఎమ్మెల్యే లెటరు, లేకపోతే అక్కడ ఉన్న చైర్మన్ లెటరు, బాబు మేము దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి మనం వెళ్ళొచ్చు, లేకపోతే 10,000 రూపాయలు కట్టేసి మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలాంటి వెంకటేశ్వర స్వామి లాంటి దేవుళ్ళు ఉన్న మన హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారండి. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వరని చెప్పి 11 నెలలు, మీరు నమ్మరు సార్ మీడియా మిత్రులారా, 11 నెలలు మెసేజ్లు పెట్టి, ఏమంటే ఒక్కసారి పాపని ఆశీర్వదించండి, అబ్బాయిని ఆశీర్వదించండి, కొత్త నిర్మాతను ఆశీర్వదించండి, కొత్త డైరెక్టర్గా నన్ను ఆశీర్వదించండి, మేము డబ్బులు అడగట్లేదు, ఆశీర్వాదం అడిగాం. అడిగితే దేవుడు వరం ఇచ్చాడు. పూజారులు చాలా కష్టం అండి, వారు మూడులో లేరండి, మరి ఎక్కడికో వెళ్ళారండి. ఆఖరికి ఏంటంటే, మేము పని చేయండి, మీకు సంబంధించిన ఏమైనా ఉంటే పెట్టండి, దాన్ని బట్టి మేము మాట్లాడతామండి అన్నారు. సో ఇలాగా కొన్ని సంవత్సరాల అనుబంధంలో ఉన్న వాళ్ళు మేమే ఇలా అయిపోతే ఇక కొత్తగా వచ్చేవాడి పరిస్థితి ఏంటండి. సో ఒకటే నాకు అప్పుడు ఏమైందంటే, పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు నాకు. అసలే చీకటి, చుట్టూ గాఢాంధకారం, గతుకుల రోడ్లు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల్లో ధైర్యం ఉంది. ఒక నడి సముద్రంలో చిక్కుకున్న నావ లాంటిది కొత్త రంగుల ప్రపంచం సినిమా. నడి సముద్రంలో చిక్కుకుంది, సునామీ వచ్చేసింది, అలల తాకిడికి అటు ఇటు 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 ఆర్థిక ఇబ్బందులలోనే అలాగా ఎటు వెళ్ళిపోతుంది సముద్రంలో, ఓ చుక్కాలు లేకుండా అలా కొట్టుకుపోతుంటే, ఎస్ నేనున్నానని చెప్పి ఆయన గోల్డ్ హ్యాండ్ మా చేతికి ఇచ్చి మమ్మల్ని పైకి లాగిన ఏకైక వ్యక్తి మానవతావాది పవన్ కళ్యాణ్. ఇది సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. నేను ఎంత చేసింది బ్రోలో 1 minute 5 seconds శ్యాంబాబు క్యారెక్టర్ ఎక్కడికో తీసుకెళ్ళింది. అలాగే పవర్ స్టార్ గారు వారిని ఆశీర్వదించారు. ఒకటే ఆయన వ్యక్తి, ఒకటే ఏంటంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఆయన దగ్గర నుంచి చూసేవాళ్ళకి తెలుస్తుంది, ప్రేమించే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఆయన ఎక్కడో దూరంగా ఎక్కడో ఎలక్షన్లో ఉన్నారని చెప్పి మా జూనియర్ పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకుని ఆయన ఉన్నంత ఆనందంగా నేను ఫీల్ అవుతున్నాను ఇక్కడ. సో థ్యాంక్ యూ బ్రదర్. సో వారు చేయూతనిచ్చి పైకి లాగి, పృథ్వీ గారు మేమున్నాం మీకు, అది చాలు నా మాట. సినిమా ఇంకా తర్వాత వేరే విషయం. దిస్ క్రెడిట్ గోస్ టు కొత్త రంగుల ప్రపంచం, క్రెడిట్ గోస్ టు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్. అంటే అలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఈరోజు మేము ఒక సునామీలోంచి బయటపడ్డాం. అది క్రెడిట్ గోస్ టు. అలాగే కొత్త హీరోయిన్ నా సంగతి పక్కన పెట్టండి, నేను చాలా సినిమాలు చేస్తున్నా ఉన్నాయి. వీరిద్దరి మధ్య మూడో రోజునే పవన్ కళ్యాణ్ గారు అలాగే అనగానే 1 million వెళ్ళిపోయిందంటే కొత్త రంగుల ప్రపంచం పవర్ ఏంటి అనేది అర్థమైపోయింది. ఇప్పుడు దగ్గర 1.5 million పరిగెడుతుంది థియేటర్ ట్రైలర్. రేపు మార్చి జనవరి 20 వచ్చేటప్పటికి రిలీజ్కి దగ్గర 3 లక్షలు పైకి వెళ్ళిపోతుంది, 3 million అని చెప్పి వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఇన్ని
ఇంతమంది మనకి హెల్ప్ చేస్తారు. ఇలాగా మేము ఎంతోమందిని పిలిచామండి. నేను ఒకటి మెసేజ్ చూసే ఇప్పుడే సాయి కుమార్ గారు పెట్టారు, డ్యూ టు కాఫ్ అండ్ కోల్డ్ అండ్ ఫీవర్ ఐఎమ్ నాట్ అటెండింగ్ అన్న. సరే శ్రీకృష్ణ గారు ఆయన నేను వస్తున్నాం కదా రెడీ అన్నారు. సరే వారు కూడా ఏదో పని మీద రాలేకపోయారు, అల్లరి నరేష్ గారు రాలేకపోయారు. సో మా ఉప్పెన డైరెక్టర్ గారు వారికి ఏదో వారు కో డైరెక్టర్ గారు ఏదో చెప్పారు, ఏదో ఆ ప్రాబ్లం అని మీడియా ముందు మనం చెప్పకూడదు. సరే ఓకే. ఇక సినిమా చిన్న సినిమాలకి పెద్దల ఆశీస్సులు లేవండి. పెద్దల ఆశీస్సులు కావాలి. మీరందరూ ఆశీర్వదిస్తేనే బయటకు ఉంటాయి. పృథ్వీరాజ్ వీడు ఏది మాట్లాడినా వైరల్ అంటారు, కానీ బాధ గుండెల్లోంచి వచ్చిన బాధ. మేము భోజనాలు చేయకుండా కూడా మేము అలా కూర్చుని ఈ సినిమా ఎవరు కొంటారు, ఎలా వెళ్తుంది, ఇది ఏంటి దీంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పి ఒక ఎడిటర్ లాగా కూర్చుని, ఒక డైరెక్టర్కి ప్రతి సీను అందంగా కనపడుతుంది, ఆస్వాదిస్తూ ఉంటాడు. తన ఎడిటర్లా కూర్చుని నేను ఎందుకు చెప్తున్నాను బాబా ఆలోచించు, ఇక్కడ ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే మా ఇద్దరి మధ్య ఎన్నరగా చాలా గొడవలు జరిగి చాలా ఇదయ్యి అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. ఈ రోజున బ్రహ్మాండంగా ఉంది. పోస్టర్స్ ఈరోజు మార్నింగ్ ఎక్కడ చూసినా బోర్డింగ్స్ కానీ పోస్టర్స్ కానీ పీవీఆర్ సినిమాస్లో ఎక్కడ చూసినా కమింగ్ సూన్ అని ఇవన్నీ పడటంతో ఒక హైప్కి వెళ్ళింది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని బాధలు పడుతున్నాం. కొత్త వాళ్ళని ఆశీర్వదించండి, కొత్తదనాన్ని ప్రోత్సహించండి. రేపొద్దున్న నాకు రాఘవేంద్రరావు గారు ఒక మాట అన్నారు, వెళ్ళి నేను అలాగా సన్నంగా ఉన్నాను అనుకోలేదు అంటే, ఎవరు చెప్పారమ్మా అలాగా, వాడికి అలాగే నువ్వు అలాగా ఇవ్వకూడదనే ఉండుంటుంది, అందుకని నాకు చెప్పాడు. యు ఆర్ ది అనదర్ శ్రీదేవి ఫర్ తెలుగు ఇండస్ట్రీ, యు ఆర్ ది అనదర్ విజయశాంతి ఫర్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పాడు ఆయన మహానుభావుడు. అలాగే మోహన్ బాబు గారు ఏమయ్యాయి మామూలుగా ఉంటుంది అనుకుంటే ఏంటి ఎరగదీసింది అన్నాడు ఆయన. సో బ్రహ్మాండమైన ఆశీస్సులు. ప్రకాష్ రాజ్ గారు అయితే హమ్మింగ్ చేశాడు, కళ్ళల్లో కళ్ళెట్టి కనిగట్టు చేసావా పిల్ల ఓ పిల్ల అని, అంత క్యాచ్గా ఉంది. సో క్రాంతి అండ్ శివులు బ్రహ్మాండంగా యాక్ట్ చేశారని ఆయన, శ్రీకాంత్ గారు, విశ్వక్సేను, అను రాఘవపూడి, అనిల్ రాఘవపూడి, అలాగే ఉప్పెన డైరెక్టర్ గారు బుచ్చిబాబు గారు, ఇలాగా ప్రతి ఒక్కళ్ళ కలుపు తట్టాం మేము. అడక్కపోతే అమ్మాయినా అన్నం పెట్టదని చెప్పి మేము ప్రతి ఒక్కరు తిరిగాం, ఇండస్ట్రీలో దగ్గరికి వెళ్తున్నాం. అసలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బతుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుని, ఎందుకంటే మా మిస్సెస్ ఫస్ట్ యాక్టర్గా యాక్ట్ చేసింది మేజర్ చంద్రకాంత్ సినిమాలో నందమూరి తారక రామారావు గారు. ఈ విషయం ఎవరికి తెలియదు. సో ఇన్నున్నాయి, సంచిలో చాలా ఉన్నాయి, అద్భుతమైన సినిమాలు చేస్తాం. ఈ రోజున ఎవరో రాకపోయినా మహేష్ గారు మనం మీరు చెప్పిన కథ నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తాం, సినిమాలు తీస్తూనే ఉంటాం ఇండస్ట్రీలో ఉన్నంతకాలం. బ్రహ్మాండంగా శబాష్ అనిపించుకుంటాం ఆ పెద్దోళ్ళతోటి. ఏ పెద్దలైతే రాలేదు ఆ పెద్దలే వీడు మామూలుడు కదా వీడు బ్రహ్మాండం అనుకునే విధంగా చేయాలని చెప్పి ఆ భగవంతుడు, ఆ లక్ష్మీనరసింహ స్వామి, ఆ తలుపులమ్మ తల్లి బ్యానర్ ఇది. కాబట్టి వారందరి ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా బిడ్డకి ఇంకొక బిడ్డకి మా నిర్మాత వైఫ్ కన్నా ముందు నిర్మాత వీళ్ళందరూ బాగుండాలి. అలాగే మా ఉన్నతి కోరుకునే ఇక్కడ ఉన్నటువంటి అందరూ బ్రహ్మాండంగా ఉండాలి. ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొత్త రంగుల ప్రపంచాన్ని మీరు బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. ఈ జనవరి 20న అద్భుతమైన విజయాన్ని సాధించాలని చెప్పి మీరు నిండు మనసుతోటి ప్రార్థించండి. మీడియా మిత్రులారా మమ్మల్ని, మా సినిమాని మీరు ప్రోత్సహించండి. తప్పకుండా ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. మీరు తప్పకుండా మీ హైట్ తోటే ఇండస్ట్రీలో చిన్న సినిమాలు బాగుపడతాయి. అదే మా దాసనారాయణరావు గారు బతికుంటే ఇంకో రకంగా ఉండేది. స్వర్గీయ శ్రీహరి గారు నువ్వు నేను చెప్తుంటావు ఎప్పుడైనా డైరెక్షన్ చేస్తే చూడాలని ఉందన్న మహానుభావుడు ఆయన లేడు. ఆయన ఉండుంటే నా కూతురు అని చెప్పి ఆయన అలాగ భుజం మీద చేసుకుని ప్రతి షూటింగ్ దగ్గర తీసుకెళ్ళి చెప్పండి ఈ అమ్మాయి గురించి చెప్పండి అని చెప్పి చెప్పించేవాడు. అలాంటి వ్యక్తులు లేరు, అది మా దురదృష్టం. సో అందరినీ మేము తప్పుపట్టం, ఇవ్వకపోవడం అనేది వాళ్ళ అదృష్టం, మా దురదృష్టం. సో థ్యాంక్స్ టు టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ. ఇక్కడే ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఆ గట్టు మీద కూర్చుని టీలు తాగే వేషాల కోసం అడుక్కున్న రోజులు ఉన్నాయి. ఇక్కడే తిరిగాం. ఇక్కడ లెజెండ్ విక్రమ్ గారు బంగారు కుటుంబం సినిమా చేసినప్పుడు అక్కడే కూర్చుని ఉంటే టీ తాగడానికి బైక్ మీద అలా వెళ్ళేవాళ్ళం బయటికి. సో ఎంతో మందిని చూసాం, మన కళ్ళ ముందు నుంచి ట్రావెల్ అయ్యే వాళ్ళని చూసాం, పైకి వెళ్ళిన వాళ్ళని చూసాం, అద్భుతమైన విజయాలు సాధించే వాళ్ళని చూసాం. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పది. రజనీకాంత్ గారు ఒక మాట చెప్పారు, తెలుగు ఇండస్ట్రీ మొత్తం కళామ తల్లి
అందరినీ నడిపించుకుంటూ వెళ్తుందంటే నన్ను సంఘలో ఎక్కించుకుని వెళ్తుంది. దట్ ఈస్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అన్నారు. అలాగే కళామ తల్లి ఏం చేస్తుందంటే అందరికీ పంచభక్షపరాణాలు పెడితే ఆమె చేతిలో ఉన్న ఒక గిన్నె నేను శ్రీలుకిను క్రాంతికి నీకు ఇస్తున్నానని చెప్పింది ఆమె. మాకు అంతకన్నా కళామ తల్లి ఆశీర్వాదం ఇంకేం అక్కర్లేదు. సో నాకు మా అమ్మాయిని కాదు, అటు తను ఉన్న పోస్టర్ కానీ అక్కడ ఉన్న హీరో కానీ ఇంతకన్నా ఇంకేమున్నాయండి. కొత్త వాళ్ళు వీళ్ళు తయారవుతాయి కదా పొద్దున్న. అప్పట్లో విజయశాంతి గారు అనేవారు కదా, అప్పట్లో శ్రీలు గారు, అప్పట్లో క్రాంతికృష్ణ అనే రోజులు దగ్గరలో ఉన్నాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డేస్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. కొత్త రంగుల ప్రపంచం.